హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేస్తున్న అప్డేట్స్. ఫ్రెండ్స్, సీఎం చంద్రబాబుకు వాలంటీర్లు భారీ షాక్ అంటూ ఒక లేటెస్ట్ పెడుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి మన దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్నో హామీలు ఇచ్చాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎన్నికల హామీల్లో ప్రధానమైన అంశం వాలంటీర్లకు వేతనం పెంపు. ప్రస్తుతం ఇస్తున్న 5,000 నుంచి 10,000 పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదు. ఇప్పటివరకు వారికి ఇస్తున్న గౌరవ వేతనం 5,000 కూడా ఇవ్వలేదు. ప్రతి నెల పింఛన్లను వార్డ్, గ్రామ పంచాయతీ సంబంధించి ఇతర సిబ్బందితో ఇంటికి అందజేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు ఓపిక పట్టిన వాలంటీర్లు ప్రభుత్వంతో తాడో పేడో తెలుసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే వారంతా ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. తమ ఉద్యోగాలపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనే ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో తమకు వేతనం పెంచిస్తామన్న హామీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 27వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో వాలంటీర్లు ఒక నిర్ణయానికి రావాలని డిమాండ్ చేస్తున్నారు. వేతన బకాయి కూడా చెల్లించాలని. విజయవాడ ఈ నెల 31వ తేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. పెరిగిన వేతనం 10,000తో పాటు పెండింగ్లో ఉన్న వేతన బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కార్యవర్గ సమావేశంలో ఉద్యమానికి విధి విధానాలు రూపొందించి దాని ప్రకారం ముందుకు వెళ్లాలని యోచనలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లను విజయవాడకు ఆహ్వానించి భారీ ర్యాలీ చేయాలనే యోచనలో ఉన్నారు. రాష్ట్ర కార్యవర్గ నాయకులు దీనిపై చర్చల్లో ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వం హయాంలో వాలంటీర్లకు 5,000 గౌరవ వేతనం అనేది అందేది. వైసీపీ కోసం కొందరు వాలంటీర్లు ఎన్నికల సమయంలో రాజీనామాలు చేశారు. వారిని మినహాయించి మిగతా వారిని తీసుకోవాలనే యోచనలో ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.